నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతక రీత్యా సూర్యుడు ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులండి. గురువు గారు, జాతక రీత్యా సూర్యుని స్థాన ప్రభావం ఉంటుందా? ఎంతవరకు ఉంటుంది? మీరు చాలా మంచి విషయం అడిగారు. చాలామంది దేవుడు ఉన్నాడా లేకపోతే లేడా, ఉంటే మాకెందుకు ఈ కష్టాలు కలుగుతున్నాయి, అసలు కష్టాలు రావడానికే కారణం దేవుడా అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుమానాలు. అనగా ముందు చెప్పాలి అంటే ఇవన్నీ కూడా మనసు అనేది గాలి లాంటిది. మనసు అనేది గాలి లాంటిది. ఎటు గాలి వస్తే అటు మారుతూ ఉంటుంది, చంచలత్వం. అట్లాగే మంచి జరిగితేనేమో దేవుడు ఉన్నాడు, చెడు జరిగితేనేమో దేవుడు లేడు. కష్టం వచ్చిందనుకో, వాళ్ళు ఆ కష్టానికి భరించలేక వాళ్ళు నమ్ముకున్న దేవుడు మాకేం మంచి చేయలేదు అని చెప్పేసి ఇంకొక దేవుడిని ఏమన్నా నమ్ముకుంటే, అంటే ఇంకొకరు ఎవరన్నా కాపాడతారేమో మనల్ని, ఇంకొక దేవుడిని నమ్ముకుంటే ఆయన ఏమన్నా మనకు మంచి చేస్తాడేమో అని చెప్పేసి మనుషులే దేవుళ్ళనే మార్చేస్తున్నారు. మనుషులే దేవుళ్ళనే మార్చేస్తున్నారు. అంటే మనుషులు ఆ స్థాయికి ఎదిగారు. ఇవి మనిషి యొక్క ప్రవర్తన. కానీ ఏది ఏమైనా స్థిరమైనటువంటి వాడు ఆదిదేవుడు సూర్యుడు. ఈయన రాకతో ఈ విశ్వానికంతా కూడా వెలుగు వస్తూ ఉంటుంది. అలాగే ఆయనతో పాటు ఎన్నో గోళాలు, ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అంటే గ్రహాలు 9 అని కాదు, మనము భూమి లాంటివి ఎన్నో, బంతులు లాంటివి అనుకుందాం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ ఎన్నో ఉన్నా అంటే వాటిని నక్షత్రాలు అన్నాం. కోట్ల గోళాలు అంటే కోట్ల నక్షత్రాలు. సరే, ఆ కోట్ల నక్షత్రాలలో మనకు ఉపయోగం ఏమిటి, ఉపయోగం ఏముంది అనే వాటిల్లోనే ఎన్ని ఉన్నా వాటిలో 27 నక్షత్రాలు మాత్రమే భూమికి అనుసంధానం. అన్నీ కనపడుతుంటే అన్ని నక్షత్రాలే. వాళ్ళల్లో ధ్రువ నక్షత్రం అనేది, అలాగే అరుంధతి నక్షత్రం అనేది, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలామంది ఉన్నారు. ఇవి కాకుండా మనకు భూమికి అనుసంధానము అంటే మనకు వాళ్ళ యొక్క వైబ్రేషన్ అనేది అనుసంధానం. మన యొక్క పుట్టు పూర్వోత్తరాలు, మన జన్మ రహస్యాలు అనేది భూమికి అనుసంధానమై ఉన్నటువంటివి 27 నక్షత్రాలు. అందులోనూ పంచభూతాలు అంటే 5. వాటితో పాటు ఇవే కాకుండా మనకు నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, వీళ్ళందరూ. అయితే ఇందులో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటిది సూర్యుడు. వాళ్ళతో పాటు మనకు అందరూ కూడా ఈయన ప్రత్యక్షంగా ఎలా కనిపిస్తున్నాడు అంటే, ఆయన నవగ్రహాలు మాత్రమే ఈ యొక్క భూమికి అనుసంధానంతో కూడుకున్నటువంటివి. అలాగే ఆయన యొక్క వెలుగు అనేది భూమండలానికంతా కూడా ఒక మార్గదర్శకం. ఆ మార్గదర్శకం అంటే వెలుగు, కాంతి, దాంతోపాటు భూమి యొక్క అభివృద్ధి అంటే ప్రతి చెట్టు అంటే ప్రతి ప్రాణి కూడా ఆరోగ్యంగా చక్కగా ఆయన నేనున్నాను అని మనకు తెలియచేస్తూ ఉండడం. దాంతోపాటు దేవుడు ఉన్నాడు అని ఒక 100% మనకు ఉదాహరణ నమ్మకం. చిన్నపిల్లవాడికి తండ్రి ఎలా తోడు, తల్లిదండ్రులు ఎలాగో అలాగే సూర్యచంద్రులు. వాళ్ళు ఎవరు ఏ స్థానంలో అంటే ఏ ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే, మనిషి యొక్క జననం కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, గర్భంలో ప్రాణం పోసుకున్నదే జాతకమా, లేకపోతే భూమిపైకి వచ్చి ఫస్ట్ శ్వాస తీసుకున్నదా అనేది, లేదంటే గర్భంలోనే పిండమే ప్రారంభం కావడమా అనే సందేహాలు అందరికీ ఉంటాయి. అంటే ఒక స్త్రీ పురుషుల కలయిక అంటే వీర్యము శోణితము కలిసిందా ముహూర్తం, లేదంటే ప్రాణం పోసుకునిందా ముహూర్తం, లేదంటే బయటికి ప్రవేశించిందా. అంటే మనకు గర్భ ప్రారంభం అనేది సమయాన్ని ఎవరు గమనించలేరు, గ్రహించలేరు. అది భగవంతుని యొక్క సృష్టి కార్యక్రమంలో అది చూడకూడదు. చూడకూడదు అంటే
ఇంకా కూడా మనం ప్రతిదీ తెలియచేయాలి. ఒక స్త్రీ పురుషులు కలయిక అనేది ఎందుకు ఎవరు చూడకుండా, మనుషులే కాకుండా ఎటువంటిది కూడా చూడకుండా వాళ్ళు ఇద్దరు మాత్రమే ఏకాగ్రతగా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం, వాళ్ళ శరీరాలన్నీ కూడా ఒకటి అవుతున్నాయి అంటే ఎవరు చూడకూడదు, దాన్ని తప్పు, దోషం. అలాగే భగవంతుడు బ్రహ్మ ఆయన సృష్టి జరుగుతుంది కాబట్టి దానికి ఆ గర్భం ప్రారంభమైంది ముహూర్తం కాదు. రెండోది ప్రాణం పోసుకున్నది గర్భంలో ఉండగా ప్రాణం పోసుకున్నది ముహూర్తం కాదు. ఆ బిడ్డ బయటికి ప్రవేశించింది మాత్రమే ముహూర్తాన్ని తీసుకోవాలి. అంటే బిడ్డ వచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ, అంటే బిడ్డ మనకు ఆ గర్భంలోంచి బయటికి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ సమయమే జాతక ప్రమాణం. జాతక ప్రమాణం. గర్భంలో ఉన్నది అంటే అది దైవ సృష్టి జరుగుతుంది కాబట్టి అది పని జరుగుతున్నప్పుడు మనకు ముహూర్తం కాదు, జాతకం సమయం తీసుకోకూడదు, లగ్నము అనే ముహూర్తాన్ని తీసుకోకూడదు. గురుగారు, ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే న్యాచురల్ గా కాకుండా సి సెక్షన్ లో జరిగే ఏవైతే డెలివరీస్ ఉంటాయో అవును, వాటికి ముహూర్తం చూసుకొని ఆ రోజు ఆపరేషన్ పెట్టుకుంటే అది అలాంటి ట్రెండ్ కూడా నడుస్తుంది. మీరు అన్నది చాలా మంచి విషయమే. ప్రకృతిలో వికృతి, ప్రకృతిలో వికృతి అంటే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం లేదు కదా. మరి ఆదిగా అనాదిగా ఆపరేషన్లు లేవు కదా. మనం ఇప్పుడు ఆపరేషన్లు చేసుకుంటున్నాం. దాన్ని అంతకుముందు మంత్రసాని అని చెప్పేసి తను సరిచేసి డెలివరీ చేసేది. ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాం. మరి ఏనుగులు, ఎలకలు, పాములు, సర్వసకల జీవరాశులన్నీ కూడా వాళ్ళకి ఎవరు ఆపరేషన్లు చేస్తున్నారు? ఏ జంతువైనా, ఆవైనా సరే, గోవైనా సరే, బర్రె అయినా, గొర్రె అయినా, మేక అయినా, ఏదైనా సరే దాన్ని చక్కగా డెలివరీ అవుతుంది కదా ప్రకృతి ప్రకారంగా. మరి మనం ఎందుకు ఆపరేషన్ చేసుకుంటున్నాం? ఇవి అంతా మన క్రియేటివిటీ. అంటే తెలివి, అతి తెలివి. ఏమిటి తెలివి అనేది? మనకు భగవంతుడి ప్రసాదించినటువంటి నార్మల్ డెలివరీ. అతి తెలివి అనేది మనము ఆపరేషన్ చేసుకోవడం, క్రియేటివిటీ. అంటే ఈ టైంలో చేసుకోవాలి అని, అలా అది మనం ముందుగానే ఆపరేషన్ చేసి తీసుకోవడం, దానికి కూడా ముహూర్తం చూసుకోవడం. సరే, ఎప్పుడంటే అప్పుడు డెలివరీ కాకపోవడం, మనం మంచి ముహూర్త ప్రకారంగా కాన్పు చేసుకుందామని, ఇది మన క్రియేటివిటీ. సృష్టిలో, ప్రకృతిలో ఇవన్నీ సంబంధం లేదు, ఇవన్నీ మన ఎక్స్ట్రా. కానీ భగవంతుడు ప్రసాదించినటువంటి సమయమే బిడ్డొచ్చిన వేళ, అది న్యాచురల్ డెలివరీ. అయితే ఇక్కడ ముహూర్తం అనేది ఏంటంటే పుట్టిన లగ్నం, జాతకం అనేది ఏ విధంగా చూడాలి అన్నదానికి సూర్యుడితో ప్రారంభం. సూర్యుడు ఎక్కడో ఉన్నాడు. ఇంకా మీకు ఇక్కడ క్లారిటీ తెలియచేద్దాం. ఇప్పుడు మనకు సూర్యుడు అప్పుడే సూర్యుడు వచ్చాడని మనం అనుకుంటే పొరపాటు. అంతకుముందు ఇంకా ఎక్కడో అరగంట, గంట ముందు, లేదంటే ఇక్కడ మనకు ఇక్కడికి అమెరికాలోకి టైం డిఫరెన్స్ ఎట్లాగో అలాగే మనకు కనిపించిందే సూర్యోదయం, మనకు కనిపించిందే సూర్యోదయం, మనకు బిడ్డ పుట్టిందే లగ్నం, మనకు బిడ్డ పుట్టిందే లగ్నం. దాన్నే జాతకంలోగా పరిగణలోకి తీసుకోవాలి, అదే చూడాలి. ఒక దేవాలయాన్ని మనము గుడి కట్టేటప్పుడు తెర కడతాం. తెర ఎందుకు కడతాము అంటే ఆ యొక్క నిర్మాణం జరుగుతున్న దాన్ని మనం చూడకూడదు, మనము చూడకూడదు. అలాగే విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే ముందు కూడాను, ప్రతిష్ఠ చేసేంత వరకు కూడా విగ్రహం ఎప్పుడో తయారై ఉంటుంది. అంటే ఆ విగ్రహం తయారు చేసిందే దేవుడు చేసినట్ట, లేకపోతే ఆ రాయిని ముందు మనము మలిచే ముందు ముహూర్త లగ్నం వచ్చినట్ట కాదు. ఆ విగ్రహం మలిచిన తర్వాత కూడా ఆ కళ్ళకి వస్త్రం కడతారు. వస్త్రం అంటే ఆ విగ్రహం యొక్క దృష్టి అనేది ప్రతిష్ఠ అయ్యే వరకు కూడా ఎవరి పైన పడకూడదు. అంతవరకు గుడ్డగట్టి ఉంటుంది కళ్ళకు. మనం ప్రతిష్ఠ ఇవన్నీ కూడా అన్ని పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా, వాస్తు ప్రకారంగా శాస్త్రోక్తంగా మనము అభిషేకాలు, ధాన్యాభిషేకము, ధనాభిషేకము, పుష్పాభిషేకము, జలాభిషేకము, ఇలా శయనాభిషేకము, రకరకాలైనటువంటి అన్ని
పూజా కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆ విగ్రహానికి గాయత్రి మంత్రంతో ఏ విగ్రహమైనా ఏ దేవుడికైనా గాయత్రి మంత్రమే ప్రాణం. విష్ణువైనా లేదంటే శివుడైనా లేదా ఆంజనేయుడైనా లేదా దుర్గా అమ్మవారైనా లేదా లక్ష్మీదేవి అయినా ఎవరికి ఏ ఇష్టదేవతాభ్యో నమః అన్నట్టు ఎవరికి ఏ ఇష్టమైన దేవుడు ఎవరున్నా కూడా వాళ్ళందరికీ కూడా గాయత్రి మంత్రంతో ఆ గుడిలో విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రాణప్రతిష్ఠ జరిగేటప్పుడు ఆ విగ్రహానికి శిరస్సు దగ్గర చెవులో ఆ మంత్ర పఠనాన్ని ప్రాణప్రతిష్ఠ మంత్ర పఠనాన్ని చేస్తారు. అంటే మంత్రాన్ని ప్రాణం పోస్తారనమాట. ఆ చేసేటప్పుడు కూడా వస్త్రాన్ని మనము ఆ దేవుడికి ఆ పురోహితుడు ఆ పండితుడు ఆయన తనకి ఆ యొక్క దేవునికి ప్రాణం పోస్తున్నాడు కాబట్టి ఆ మంత్రాన్ని గాలి ద్వారా వాయువేగంగా ఆ రాయికి ప్రాణాన్ని జీవాన్ని పోసేటప్పుడు వస్త్రాన్ని కప్పి మంత్రాన్ని చేయాలి. చేసినప్పుడే ఆ విగ్రహానికి ప్రాణం వస్తుంది, ప్రాణప్రతిష్ఠ. ఆ రోజే గుడి ప్రారంభం. ఆ ప్రాణప్రతిష్ఠ అనేది ఎప్పుడైతే జరిగిందో అప్పుడే మనకు దేవుడు దేవాలయం. అట్లాగే బిడ్డ కూడా గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాతే ఆ బయటకు వచ్చిన సమయమే లగ్నము ముహూర్తము, దాన్నే బిడ్డ వచ్చిన వేళ. అప్పుడు సూర్యుడి స్థానాలు ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు చూడాలి. ఇప్పుడు కరెక్ట్గా మీరు అడిగారు, సూర్యుడి స్థానాలు ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు చూడాలి. ఇప్పుడు కరెక్ట్గా మీరు అడిగారు. భూమిపైకి ఎప్పుడైతే ప్రవేశించాడో ఆ సమయంలో లగ్నము మనకు 12 రాశులు ఉంటాయి. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, అలాగే కర్కాటక రాశి, అలాగే సింహరాశి, కన్యా రాశి, అలాగే తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. 12 రాశులు. సూర్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమయం 12 రాశులు 12 గంటలు. సవ్యకాలము అంటే కుడి ప్రదక్షిణ, దీన్ని రైట్ క్లాక్ అంటారు. అలాగే మళ్ళీ మనకు సూర్య అస్తమయం తరువాత మళ్ళీ సూర్యోదయం వరకు 24 గంటలు. అపసవ్యము రాత్రివేళ. అపసవ్యము అంటే చీకటి. అలాగే యాంటీ క్లాక్, రైట్ క్లాకు యాంటీ క్లాక్. అలాగే అపసవ్యం అంటే ఎడమ ప్రదక్షిణ, ఎడమకి తిరగడము, ఎడమ ప్రదక్షిణ. ఇలా 12 గంటలు. అలాగే సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు 24 గంటలు. ఇందులో మనము ఏ సమయంలో పుట్టామో దాన్నే లగ్నము తెలుగులో. మనకు మేషలగ్నం ప్రారంభం. మేషలగ్నంలో మనము పుట్టామనుకోండి, ఆ లగ్నమే మనకు ప్రమాణం. ఆ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు అనుకోండి, మేషరాశిలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి లగ్నం కూడా అదే కాబట్టి మేషలగ్నం, మేషలగ్నంలో సూర్యుడు. ఆ సూర్యుడు వచ్చేసి ఉండగా అమావాస్య అయిపోయిన తర్వాత పౌర్ణమి వరకు లోపల ఎప్పుడు పుట్టినా కూడా వాడు మహర్జాతకుడు. మేషరాశిలో సూర్యుడు ఉన్నాడు. అలాగే పౌర్ణమి వరకు లోపల ఏ రోజు పుట్టినా కూడా ఆ యొక్క సూర్యశక్తి అన్నది వానికి ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాడు. అంటే పాజిటివ్ ఎనర్జీ అంటే వాడి శరీర కాంతి, శరీరం వచ్చేసి అందంగా, తేజస్సుగా, అలాగే ఎటువంటి గాయమైనా కూడా మళ్ళీ తనంతటా అదే మాడిపోవడం. అంటే వాళ్ళలో ఉష్ణం వేడి అన్నది 24 గంటలు ఆ కాంతి అనేది ప్రసరింపజరుగుతూ ఉండడం వల్ల గాయాలు అయినా సరే మాడిపోతూ ఉంటాయి. అంటే ఆ సూర్యుని యొక్క కాంతి వలె వాడి శరీరం కూడా అందంగా ఎరుపు వర్ణం, వాని రూపురేఖలు ఎరుపు వర్ణంతో కూడుకొని ఉంటాడు, అందంగా ఉంటాడు. వాని కళ్ళు కూడా దానిమ్మ గింజల్లాగా ఉంటాయి. ఎరుపు కళ్ళు దానిమ్మ గింజల్లాగా ఎరుపు కళ్ళు, ఎర్రగా ఉంటాయి కళ్ళు. రెండోది నేత్రాలు కూడా విశాలమైనటువంటి నేత్రాలు. విశాలం అంటే పెద్ద కళ్ళు, మంచి సురద్రూపి అంటే ఎదుటి వాళ్ళందరినీ కూడా అయస్కాంతం వలె ఆకర్షిస్తూ ఉంటాడు, మ్యాగ్నెట్.
అంటే వశీకరణ అన్నట్టుగా ఉంటుంది. వాడిని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు అంటే ఏంటంటే తల్లి చూసిందనుకో వాడి పైన ప్రేమ కలుగుతుంది, వాడికి ఏదైనా సరే పెట్టాలనిపిస్తుంది. ఎక్కడ పోయినా 10 మంది స్నేహితులు పరిచయం కావడం, 10 మంది కూడా వాడికి సహాయపడడం, కనెక్టివిటీ అవ్వడం, వాడికి అందరూ కూడా ఒక సైనికుల్లాగా అనుకోండి. ప్రతి ఒక్కరు కూడా వాడిని ఆకర్షితులవుతూ వాడు చెప్పింది చేస్తూ వాడికి సపోర్ట్గా నిలబడడం. ప్రతి రంగంలో ప్రతి విషయాలలో కూడా వాడు చక్కగా మల్టీ టాలెంటెడ్ అంటారు. టాలెంటెడ్ అంటే ఇది నాకు చేత కాదు, ఇది నాకు తెలియదు అనడు. అలా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతూ అందరినీ ఆకర్షిస్తూ ప్రతిదాన్ని కాని దాన్ని కూడా సాధ్యం కాదు సుసాధ్యం అనే దాన్ని కూడా చక్కగా నెరవేరుస్తూ ఇవన్నీ శుభ ఫలితాలు స్థానాన్ని ప్రకారం. ఎస్, కరెక్ట్. అశుభ ఫలితాలు అవును, అది కూడా తెలియచేద్దాం. అలా అభివృద్ధి చెందుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం అంటే నక్షత్రాధిపతి కేతువు. అలాగే సూర్యుడు ఆ స్థానంలో అశ్విని నక్షత్రంలో ఉండగా జన్మించాడనుకోండి. అంటే పాదాలు ఉంటాయన్నమాట. 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం. జన్మించగా ఆ సూర్యుడు ఉండి ఆ నక్షత్రంలో ఉండి జన్మించాడనుకోండి. అశ్విని నక్షత్రాధిపతి కేతుగ్రహం. అలాగే సూర్యుడు ఆ నక్షత్రంలో ఉండి ఆ రాశిలో ఉండి జన్మించడం వల్ల వాళ్ళ జీవితం అనేది ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ప్రమాదాలు, అడుగడుగున గాయాలు, అంటే వీళ్ళ సాహసం ఎక్కువ ఉంటుందన్నమాట. సాహసం అంటే తొందరపాట్లు, ధైర్యం ఎక్కువ, ఆ ప్రకారంగా మొండితనంగా ప్రవర్తించడం వల్ల దానివల్ల శరీర యొక్క గాయాలు పాలు కావడం, అంటే కష్టాలను నష్టాలను ఎదుర్కోవడం, అంటే ప్రతిదాన్ని జయిస్తూనే ఉంటారు. మళ్ళీ అట్లనేసి చేయలేరు. అవన్నిటినీ జయించిన వాడే వీరుడు అంటారు. వాళ్ళని షబాష్ అంటారు. స్కూల్లో టీచర్ అయినా సరే 10 మంది పిల్లల్లో వాడు చాలా ప్రతిదాన్ని డేర్గా చేయడం వల్ల, అంటే వాడు దెబ్బలు తింటూ కష్టపడుతూ దాన్ని సాధించడం వల్ల కష్టే పలి. అంటే వీడు మంచికైనా సరే కష్టానికైనా సరే ఎదురీది నిలబడగలడు అని వాడికి అన్నిట్లోనూ వీడు ఒక స్టాండర్డ్ బాయ్ అని చెప్పేసి, మంచి కుర్రవాడు అని చెప్పేసి, దేన్నైనా సాధించగలడని చెప్పి అటువంటి వాడిని లీడర్గా కూడా ఎంపిక చేయగలరు. ప్రతిదాన్ని ఎదిరిస్తూ అంటే మంచికి సపోర్ట్గాను చెడుకి ఆపోజిట్గాను ఎదురేది నిలబడి ప్రతిదాన్ని జయించడం వల్ల అయితే వీడు కష్టాలు పడినట్టు ఉంటుంది. అలాగే మనం ఒక వస్తువుని తయారు చేయాలంటే మనం ఇనుముని కాంచి దాన్ని కొడితే గానీ ఒక షేప్లోకి రాదు, మనం అనుకున్న రూపానికి రాదు. రాయినైనా సరే మనం విగ్రహంగా రూపాన్ని అందంగా మలచాలి అంటే ఆ రాయిని మనం ఎంత కొట్టాలో అంత కొడితేనే రూపమవుతుంది. అట్లాగే వీడు కూడా ఇవన్నిటినీ ఫేస్ చేయడం వల్ల వాడు ఒక రూపానికి, అంటే 10 మందిలో గుర్తింపు పొందుతాడు. నాకు కష్టం వచ్చిందే అని అనుకోకూడదు. కష్టం వచ్చింది, వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు అంటే అవన్నీ జరుగుతాయి అన్నమాట, అవమానాలు. వాడు కష్టపడుతున్నా వాడిని ఎదిరించే వాళ్ళు ఉంటారు, వాడిని ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. అవన్నిటిని కూడా వీడు ఫేస్ చేసుకుంటూ వాటి నుంచి స్టెప్ బై స్టెప్ రాణిస్తూ అభివృద్ధి చెందుతూ కష్టే పలి అనే విధంగా వీడు అవుతే. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇటువంటి వాళ్ళకి కంటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు రావడం కానీ, కడుపుకు సంబంధించినటువంటి ఆపరేషన్లు జరగడం కానీ, అలాగే ప్రమాదాలు కూడా వీళ్ళకు పొంచి ఉంటాయి. ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. సర్పకాటు అని కానీ, ఏదైనా క్రిమికీట విష జంతువుల వల్ల ప్రమాదాలు కానీ, లేదంటే వాహన ప్రమాదాలు కానీ, ఇటువంటి వాళ్ళకి అగ్ని మాపకాలు అంటే అగ్ని ఫైర్ల వల్ల కానీ ఇటువంటి కొన్ని పొంచి ఉంటాయన్నమాట ప్రమాదాలు. వాటి అన్నిటి నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అని చెప్పి వీడు ఆధ్యాత్మికంగా మాత్రమే భారం వేసి వెళ్తూ ఉంటే దాని నుంచి బయటపడుతూ చక్కగా సంపూర్ణంగా విజయాన్ని పొందగలడు.
అలా వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ ప్రతి రంగంలో కష్టపడుతూ చక్కగా అందరికీ ఒక ఆదర్శకుడుగా ఉంటాడు, అభివృద్ధి చెందుతాడు. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు సూర్యుడితో పాటు ఇంకా ఏదైనా సరే ఎవరైనా గ్రహం ఉన్నారనుకోండి, ఆ గ్రహం ఏది అంటే సాక్షాత్తే కేతు గ్రహం. మన నక్షత్రం కూడా అశ్విని నక్షత్రం, నక్షత్రాధిపతి కేతువు. ఆ కేతువే సూర్యుడితో కలిసి అదే రాశిలో మేషరాశిలో మేషలగ్నంలో ఉన్నాడు, పుట్టాడనుకోండి, వాడు అతి సాహసవంతుడు. అది సాహసవంతుడు, అతి డేంజర్ అన్నమాట. అంటే అటువంటి వాడితో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడిని మనము మంచిగా చూసామనుకో, వాడు మనకు ప్రాణం ఇస్తాడు, ప్రాణం ఇస్తాడు. వాడికి మనం నచ్చామనుకోండి, వాడితో కూడా మనము ఎటువంటి అవలక్షణాలు లేకుండా మనం వాడికి సపోర్ట్గా ఉన్నామనుకోండి, వాడు మన కోసం ప్రాణం ఇవ్వడానికైనా రెడీగా ఉంటాడు. లేదు మనం ఏదన్నా అటువంటి వాడితో భేదాభిప్రాయాలు పెట్టుకున్నా, అటువంటి వాడికి మనం ఏదైనా ద్రోహం చేయాలని ప్రయత్నం చేసినా, ఏదైనా నష్టాన్ని కలగ చేయాలని ప్రయత్నం చేసినా, వాడు ప్రాణం తీస్తాడు. అంటే అటువంటి ఎంత మంచి మనసు ఉంటుందో అంత క్రూరమైనటువంటి మనసు కూడా. గురుగారు, ఇవన్నీ కూడా జాతకంలో తెలిసిపోతాయి. ప్రాణం తీస్తాడు, అవును, ప్రాణం తీసేస్తాడు, తెలిసిపోతాయి. ఏ మనిషి వీడు ప్రాణం పోస్తాడా, ప్రాణం తీస్తాడా, వీడు దేవుడికే వీడు నష్టాన్ని కలగ చేసేవాడా, అంటే దేవుడు సొమ్ముని దొంగతనం చేసేవాడా, అవసరమైతే దేవుణ్ణి పెకలించి వేసేవాడా, లేకపోతే దేవుణ్ణి ప్రతిష్ఠ చేసేవాడా అనేది కూడా తెలిసిపోతుంది. అంటే ఒక విషయంలో చెప్పాలంటే దేవునికి వాడు అలా ఉంటే ఇంకా చుట్టుపక్కల మనుషుల్ని ఇంకెలా వాడు ట్రీట్ చేస్తాడు. భార్యనైనా సరే చంపేస్తాడు అవసరమైతే, తల్లిదండ్రులైనా సరే లెక్క చేయడు, అవసరమైతే వాళ్ళనైనా కొడతాడు, చంపుతాడు. తన పిల్లల్ని తానే కావాలంటే అవసరమైతే ఏమైనా చేసేటువంటి వాడు. క్రూరత్వం కూడా. వ్యక్తి జాతకం చూస్తే ఇవన్నీ చెప్పగలుగుతారు. అవును, ఇవన్నీ కూడా చెప్పేది అందుకే. ఇప్పుడు మనం చూస్తుంటాం చాలామంది క్షణంలో కోపడతారు, మళ్ళీ ప్రేమ అనేది కూడా అలాగే ఉంటుంది. ఎంత అయితే ప్రేమ ఉంటుందో అంతకంటే డబలు క్రూరత్వం కూడా ఉంటుంది. రావడమే కాదు, చేసేస్తారు కూడా వాళ్ళు. అటువంటి క్రూరమైనటువంటి స్వభావం కలిగి ఉంటుంది. రెండోది, ఇతరుల కన్నా హాని చేస్తారు, లేదంటే వాళ్ళను వాళ్ళే హాని కలగ చేసుకుంటారు. అశ్విని నక్షత్ర జాతకులు నక్షత్రంలో సూర్యుడు ఉండడం వల్ల కంటికి సంబంధించినటువంటి దోషాలు, వాళ్ళకే ప్రమాదాలు, ప్రాణ నష్టాలు, ఇవన్నీ కూడా అడుగడుగున పొంచి ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి ప్రతి ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకుందాం. పూర్తిగా క్షుణ్ణంగా వీటి గురించి విశ్లేషిద్దాం, అందరికి కూడా తెలియచేద్దాం. గురుగారు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదండి, ఇది వాటి అదృష్టం కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.